కొబ్బరి తోటల్లో మనకు కొబ్బరి పిండి సైజులోనే ఉన్నప్పుడే రాలిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు కొత్తగా కాపు పట్టినప్పుడు లేత తోటలు అంటే 8 నుంచి 10 సంవత్సరాల వయసున్న తోటల్లో పిండి రాలడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం చాలా తోటల్లో. అయితే ఈ పిండి రాలడం అనేది సాధారణ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క నివారణ చర్యలు అనేది చేపట్టాలి. మనకు పొటాష్ లోపం, నీరు సరిగ్గా పెట్టకపోవడం, హార్మోన్ లోపం వల్ల ఈ పిండి రాలడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మనకు కొన్ని రకాల పురుగుల వల్ల కూడా పిండి రాలడం అనేది జరుగుతుంది. పొలుసు పురుగులు, పిండి పురుగులు, ఇరియోఫిట్ నల్లి వల్ల అప్పుడప్పుడు మనం పిండి రాలడం కొబ్బరి నుంచి గమనించవచ్చు. అయితే ఈ పిండి రాలడాన్ని మనం నివారించుకోవాలి. ఏ విధంగా నివారించుకోవాలంటే మనకు మోతాదులో అంటే పొటాష్ ఎరువు వాడుకుంటే ఒక అరకిలో ఒక చెట్టుకి మనకు నీరు పెట్టి ఆ అరకిలో పొటాష్ వేసి నీరు పెట్టినప్పుడు పిండి రాలడం అనేది తగ్గుతుంది. ఈ పద్ధతి వల్ల చాలా వరకు పిండి రాలేటటువంటి తోటల్లో మనకు నష్టాన్ని తగ్గించవచ్చు. ఒకవేళ పురుగు మనం గుర్తించినట్లయితే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎలుకలు, ఉడతలు వల్ల కూడా మనకు పిండి రాలడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు మొవ్వలో అప్పుడప్పుడు రోబెన్ అనే ఎలుక మందు ఉంచడం వల్ల కూడా మనం ఈ ఎలకల నుంచి మనం కొబ్బరి చెట్లను కాపాడుకోవచ్చు. థ్యాంక్స్.